సో 2 ఘాట్స్ ఉంటాయి. చాలా కేర్‌ఫుల్ గా ఉండాలి. రోడ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. ఓహ్! ఓహ్ మై గాడ్! ఓకే. కూల్ డౌన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ సో ఫైనల్‌గా ఒక కంప్లీట్ మోటో వ్లాగ్ చేయడానికి అయితే టైం దొరికింది. సో ఇన్ని రోజులు వర్షాలుండి ఎటు వెళ్ళడానికి అయితే కుదరలేదు. బట్ ఇప్పుడు అటు ఎండ కాకుండా ఇటు వర్షం కాకుండా సో ఒక మంచి ఫైన్ వెదర్ ఉంది. సో దానికోసం మా నియర్ బై లొకాలిటీలో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట సూపర్ గా. సో దానికి వెళ్ళాలని చెప్పేసి ఇది ప్లాన్ చేస్తున్నాను. సో ఆల్రెడీ రైడ్ అయితే స్టార్ట్ చేసినాను. అండ్ సో దానికి వెళ్తున్నాను. సో సో నాతో పాటు మా తమ్ముడు కూడా వస్తున్నాడు. అండ్ ఏంటంటే ఇప్పుడు నేను వెళ్తున్న రూట్ ఉంది కదా. సో ఈ రూట్ కూడా చాలా బాగుంటది. సో ఆ టెంపుల్ కి వెళ్ళడానికి. సో ఇప్పుడు నేను వెళ్ళే టెంపుల్ ఏంటంటే చాలా ఓల్డ్ టెంపుల్. చాలా సంవత్సరాల క్రితంది. సో వెళ్ళడానికి ఉండే రూట్ కూడా సీనరీ గానీ అది గానీ చాలా బాగుంటది. అండ్ నేను ఎందుకు ఈ టెంపుల్ కి వెళ్తున్నానంటే సో చిన్న స్టోరీ ఉంది దానికి. సో యాక్చువల్ గా సో ఫస్ట్ లొకాలిటీని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత పెద్ద పెద్ద రైడ్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే నమ్ముతాను. ఎందుకంటే సో ఫస్ట్ మన లొకాలిటీలో ఏమేమి ఉన్నావో ఫస్ట్ అది మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న బ్యూటీని చూసుకున్న తర్వాత మనం పెద్ద పెద్ద రైడ్స్ ఎంచుకుందాం. బట్ ఫస్ట్ లొకాలిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మన సరౌండింగ్ లో ఏమేమి కొత్తవి గానీ పాతవి గానీ ఏమేమి ఉన్నాయని చెప్పేసి. అండ్ మన రైడ్ లో భాగంగా సో ఇప్పుడు ఒక డిస్టిక్ వచ్చినాం అనమాట. ఇదే నిర్మల్ డిస్టిక్. సో నిర్మల్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో నిర్మల్ డిస్టిక్ ఈస్ ఫేమస్ ఫర్ మంచి మంచి కోటలు గాని బురుజులు గాని ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ అదనమాట ఒక బురుజు ఇది. అండ్ నిర్మల్ చెరువు మన రైట్ సైడ్ లో ఉంటది. సో నిర్మల్ చెరువు చాలా ఫేమస్. సో అదనమాట అక్కడ ఉంది. సో తామర పూలకు చాలా ఫేమస్. చాలా తామర పూలు ఉండేవి. బట్ ఇప్పుడు నాకు చూడడానికి ఏం కనబడట్లేదు. ఐ థింక్ మీకు కూడా కనబడట్లేదు అనుకుంటాను. సో మన డెస్టినేషన్ దగ్గరలోనే ఉంది. యాక్చువల్ గా నేను చాలా రోజుల కింద వచ్చాను. సో ఇది కొంచెం రూట్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. సో నేను మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు. బట్ చూద్దాం మన మెమరీ పవర్ ఎంత ఉందో. అండ్ నేను అనుకున్నట్టు ఈ రోజు వెదర్ మాత్రం అదిరిపోయింది. సో సీనరీస్ కూడా చూస్తున్న కొండలు చాలా బ్యూటీగా ఉంది. అండ్ ఫన్ రైడ్ గా అనిపిస్తుంది నాకైతే. సో ఈ హిమాలయన్ పైన మంచి పెపి రైడింగ్ చేస్తున్నట్టయితే నాకు ఫీల్ వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ ఆ విలేజ్ వచ్చేసింది. సో ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి మనం రైట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అంతే అనుకుంటున్నాను మ్యాక్స్. సో చెక్ ద రైట్స్ మిర్రర్. ఓకే, నో బడీ ఈస్ కమింగ్. సో దెన్ టర్న్ రైట్స్. చూసారుగా పైన మేఘాలు, కింద పచ్చని పొలాలు. ఆసం అంటే ఆసం ఉంది. అసలు ఈ ఫీలింగ్ భలే కనిపిస్తుంది అసలు రైడింగ్. సో ఇక్కడ ఎవరో ప్లాట్స్ సేల్ కి పెట్టినట్టున్నారు. సో ప్లాట్స్ తో పాటు వాటర్ కూడా ఫ్రీ అనుకుంటాను. కనిపిస్తున్న ఆ కొండల అవతల ఒక లోయలో మన టెంపుల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ హిల్స్ అయితే ఎక్కాలి. సో దానికంటూ ఘాట్స్ ఉంటాయి. సో ఇది ఘాట్ రోడ్. సో 2 ఘాట్స్ ఉంటాయి. చాలా కేర్‌ఫుల్ గా ఉండాలి. రోడ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి ఘాట్ వ్యూ సూపర్ ఉంది అసలు. ఓ మై గాడ్! ఓకే, కూల్ డౌన్. గాట్ ఇట్. జరగాలమ్మా, జరగాలి.
ఓ ఓ బాబు, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు మధ్యలో అడ్డం వస్తాయో మనకే తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మన డెస్టినేషన్ కి అయితే రీచ్ అయినాం. ఒక 100 మీటర్స్ లో ఇంకా డెస్టినేషన్ ఉంటుంది. సో ఇదే గుడి. సో మా తమ్ముడు నేను వచ్చేసినాం. సో చూద్దాం ఒకసారి గుడి ఎలా ఉందో. ఇది సెకండ్ గేట్ ఎంట్రన్స్. చెప్పాను కదా ఎంత పీస్ఫుల్ ఉంటదంటే, సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొండలు అండ్ మధ్యలో టెంపుల్. సో యాక్చువల్ గా ఈ టెంపుల్ పేరేంటంటే చూపిస్తా. ఇదే కదిలే పాపహరేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. సో నిర్మల్ డిస్టిక్ లో ఉంది. సో ఇది వచ్చేసి స్థల పురాణం. సో దీన్ని బట్టి చూస్తే సో ఇది 1300 టైంలో కట్టినట్టుంది. వచ్చేసి గుడి ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళి చూద్దాం అనుకుంటే అన్ఫార్చునేట్ గా క్లోజ్ ఉంది. బట్ నో ప్రాబ్లం. ఎందుకంటే సో ఇక్కడ వేరే ప్లేసెస్ కూడా ఉంది. సో ఇది ఒక చిన్న సెలయర్ లాంటిది. సో పొడవాటి చెట్లతో మంచి పీస్ఫుల్ లొకేషన్ గా మంచి మెడిటేషన్ చేద్దామన్న ఫీల్ తెప్పించే లొకేషన్ ఇది. ఆ సెలయర్ సౌండ్ గానీ ఆ చెట్లు గానీ నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట. అండ్ ఇక్కడ కొన్ని పాత ఈ గుళ్ళు కూడా ఉన్నాయి. సో చూపిస్తాను. సో విన్నారా గబ్బిలాల సౌండ్? సో అంత సైలెన్స్ ఉందన్నమాట. సో మీకే అర్థం అవుతుంది ఎంత పీస్ఫుల్ ఉందో ఇక్కడ. ఏ వాయిస్ అయినా సరే వినిపిస్తుంది. సో మేబీ ఇది చూస్తే ఏదో మెడిటేషన్ గుహల్లాగా ఉంది. సో మీరు అది చూస్తున్నారు కదా, అందులో యాక్చువల్ గా ఒక మనిషి కూర్చోవచ్చు అనమాట. అండ్ దేర్ ఈస్ మై బ్యూటీ క్వీన్. ఇంకెళ్ళిపోదాం ఇంకా. అండ్ ఇది రిటర్న్ గార్డ్ వ్యూ. సో ఇంకెళ్ళిపోదాం ఇంటికి ఇంకా. సో థ్యాంక్ యూ ఆల్. జస్ట్ ర్యాప్ అప్.